ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలుగు రెండు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన పెనుగంచిప్రోలు అమ్మవారి దేవాలయంలో మోసాలు జరుగుతున్నాయి. భక్తులు అమ్మవారికి విరాళాలు, వెండి, బంగారు ఆభరణాలు సమర్పిస్తూ ఉంటారు. ఇదే అదనుగా కొందరు ఆలయ ఉద్యోగులు మోసాలకు పాల్పడుతున్నారు. భక్తుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నా ఇందుకు సంబంధించి ఎలాంటి రసీదులు ఇవ్వలేదని తెలుస్తోంది. అమ్మవారికి ఏదైనా వెండి వస్తువు తయారు చేయించి ఇవ్వాలని ఆశించిన దాత మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 3 లక్షలు తీసుకున్న వ్యక్తి 2 ఏళ్లైన వెండి వస్తువులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. నిందితుడికి ఆలయ ఉద్యోగి సహకరిస్తున్నాడని వినుకొండకు చెందిన వెంకటేశ్వరరావు, అంజమ్మ దంపతులు వాపోయారు. ఆలయ ఉద్యోగుల మోసాలతో అమ్మవారి ప్రతిష్టకు భంగం కలుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా దేవాదాయ శాఖ ఉన్నత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. అది పెదకంచెర్లో తినకొండలో ఉంటా. నేను అమ్మవారికి మొక్కుకొని ఈ ఆలయంలోకి వచ్చి అందరిని ఆలించి డెవలప్ కొట్టే సత్యం అనే అతనికి పోయి, ఏమండి ఏడ ఊరన్నా ఉండారా, నేను ఏదన్నా నా ధర్మం పక్క ఏదన్నా చేపించడానికి వచ్చిన తర్వాత ఆయన అన్నాడు సమాచార కేంద్రానికి తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ముందు ఈ దూరం చేపిండి అన్నారు. దూరం చేపిండంటే 10 లక్షలు అయిద్దని వాళ్ళే పిలిపించారు. హైదరాబాద్ నుంచి ఒక కుర్రోడిని పిలిపిస్తే 10 లక్షలు అయిద్ది అన్నారు. 10 లక్షలు అయిద్దంటే నేను ఆ 10 లక్షలు నేను తట్టలేనండి, మామూలుగా ఎంత తక్కువలో ఉంది అని పూజారులు కాడికి పోతే తలపాకాలు లేవండి, ఒక్క వస్తువులే ఉండయి, అవి తీయటం పెట్టడం బయటికి కుదరట్లేదు అని అవి చేపిండి అన్నారు. సరే చేపిస్తానండి, అవి కొలతలు కానీ రాళ్ళు కానీ నాకు తెలియదు, నేను డబ్బులు అయితే ఇస్తాను, అవన్నీ మీరు కొలతలు కొలిసి వాళ్ళకి చెప్పంటే ఈ సత్యం అనే అతనికి హైదరాబాద్ అబ్బాయికి పిలిచి కొలిస్తే 3.5 లక్షలు అయితే అన్నాడు. నేను చేపిస్తానన్న. మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఆ అబ్బాయి మేము ఇక్కడే డిస్కషన్ చేసుకున్నాం. ఈ హాల్లో డిస్కషన్ చేసుకున్న తర్వాత ఆ అబ్బాయి 3.5 లక్షలు అయితే అన్నాడు. నన్ను బయటికి తీసుకెళ్ళి ఈ సత్యం అనే అతను 3 లక్షలకి ఎరవలు చేస్తామంటున్నారండి, నేను కనుక్కొని చెబుతా, ఇవాళ ఇంటికి వెళ్ళిపోయింది అన్నాడు. ఇవాళ తీసుకొస్తానని మళ్ళీ ఇవాళ వచ్చా. 5 రోజులు అయింది నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చి. ఆ 3 లక్షలు రాక, వస్తువులు రాక నన్ను ఇబ్బంది పెట్టి మామూలుగా రేపు వెళ్ళండి అని చెప్పుకుంటా, ఇవాళేమో నాకేం తెలియదు అని అన్నా. ఆ రోజు నేను తేడం ప్రకారంగా వాళ్ళు చెప్పింది 88,000 ఉంది కేజీ. ఈరోజు 2,80,000 అయింది. మామూలుగా నాకు ఏమొద్దు, నా వస్తువులకి చేపించిన లేదా నాకు ఆ ఎండి కొనిచ్చిన చాలు, మేము అంతకు మించి ఇంకేం చెప్పాం. 3 కేజీలు ఎండి మీకు కావాలి. 3 కేజీలు ఎండి కావాలి.